ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీకు నెల జీతం ఉచితంగా రావాలంటే మీ యూఏఎన్‌ని యాక్టివేట్ చేయించుకోవాల్సిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్‌కు సంబంధించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అయితే కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన గడువును మరో 15 రోజులు అంటే డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి మీ యూఏఎన్ యాక్టివ్గా ఉంచుకోవాలని కేంద్రం అయితే కోరింది. అలాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కూడా మీ యొక్క యూఏఎన్ను యాక్టివ్లో ఉంచుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈఎల్ఐ అంటే ఏమిటి, మరి ఈఎల్ఐ యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మరి ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ సంబంధించి 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. మరి ఇది 3 విభాగాలుగా ఈ ఈఎల్ఐ స్కీమ్ అయితే ఉంది. ఇక్కడ స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాలను ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. అంటే 15,000 వరకు 3 వాయిదాల్లో చెల్లిస్తారు. దీనికి గరిష్టంగా నెలకు 1,00,000 లోపు జీతం ఉన్న ఉద్యోగులే అర్హులు. ఇది స్కీమ్ ఏ కింద. తర్వాత అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి ఇటు యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. దీనిలో భాగంగా మొదటిసారి ఉద్యోగాల్లో చేరినట్లయితే వారి యజమానులకు కూడా మొదటి 4 ఏళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేలలో ఈపీఎఫ్లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఉద్యోగంలో చేరిన 2వ ఏడాది 24% వేతనం, 3వ ఏడాది 16%, 4వ ఏడాది 8% వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు. ఇక పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చూస్తే ఇక స్కీమ్ సిని ఎక్కువగా కంపెనీలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. అన్ని రకాల సెక్టార్లలో ఉద్యోగాల కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. 2 ఏళ్ల వరకు ఒక్కొక్క ఉద్యోగికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి నెలకు 3,000 రూపాయల లిమిట్ అయితే చేశారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగులకు ఇటు ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలకు కూడా మేలు జరిగే విధంగా బడ్జెట్లో ఈ పథకాలు తీసుకొచ్చింది. మొత్తానికైతే యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా సూచిస్తుంది. ఆర్థిక నిపుణులు కూడా వెంటనే చేసుకోవాలి, ఇంకెవరైనా చేసుకోకపోతే చేసుకోండి అని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ ఏర్పాటు కాలేదంటూ ఇక్కడ ఆర్థిక నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఈ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెన్షన్ అయితే తక్కువగా వస్తుంది. ఈ కనీస పెన్షన్ను 10,000 వరకు పెంచాలి అని చెప్పేసి ఉద్యోగులందరూ పెన్షన్లందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్తుందని, కనీస పెన్షన్ 10,000కు పెంచుతుందని చెప్పి ఆశపడుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పి కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.